ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారం చేపట్టాక మొదటి బడ్జెట్ను రేపు జూలైలో ప్రవేశపెట్టబోతున్నారు. మరి మధ్య తరగతి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని ఈసారైనా సరే మరి మోడీ ప్రభుత్వం రీచ్ అవబోతుంది అంటారు అసలు? సో చాలా మనకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయండి. ఎందుకంటే లాస్ట్ 2 టర్మ్స్ నుంచి బడ్జెట్స్లో ఏమీ చేంజెస్ చేయలేదు. ఎందుకంటే మేబీ ఎలక్షన్ ఇయర్ ముందు చేంజెస్ ఎందుకని కానీ, లేకపోతే ఎలక్షన్ ఇయర్ అని కొన్ని చేంజెస్ చేయకపోవడము, ఇలా మనకి లాస్ట్ ఫిబ్రవరిలో కూడా ఏమీ మనకి బడ్జెట్ అంతే ఇంటర్మ్ బడ్జెట్ అదంతా కూడా మనకి ఎటువంటి చేంజెస్ లేకుండా వెళ్ళిపోయిందండి. ట్యాక్స్ ల్యాబ్ రేట్స్లో కానీ, లేకపోతే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎస్పెషల్లీ ట్యాక్స్ ల్యాబ్స్లో తగ్గించడం కానీ ఎలాంటి బిగ్ డెసిషన్స్ అనేవి కనిపించలేదు. సో ఈసారి అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయండి. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ట్యాక్స్ ల్యాబ్ ద్వారా ఒక కొంత ఊరట కలిగించాలి. ఎందుకంటే ఆల్రెడీ మనందరం కూడా ఇన్ఫ్లేషన్తో చాలా ఇబ్బంది పడిపోతున్నాము. అన్ని రకాలుగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఐదర్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ కానీ, ఇలా మనం అన్ని చూసుకునే ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ పరంగా అన్నీ కూడా రేట్లు ఈ విధంగా పెరిగాయి. సో ఇలా అయినా అట్లీస్ట్ దీన్ని మనం ఫిస్కల్ పాలసీ అంటామండి. ఫిస్కల్ పాలసీలో ఏంటంటే ఈ ట్యాక్స్ స్లాబ్స్ తగ్గించడం ద్వారా కూడా కొంచెం మనీ ఫ్లో పెంచాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. దానివల్ల ఎకానమీ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి, ఇప్పుడు ఇక్కడ వరకు ఒక లెవెల్ ఉంది, మన ఎయిమ్ 5 ట్రిలియన్కి తొందరగా రీచ్ అవ్వాలి అని మనం ఏం పెట్టుకున్నప్పుడు ఎస్పెషలీ ఈ పర్టికులర్ ఈ ట్యాక్స్ స్లాబ్ ద్వారా, ట్యాక్సెస్ ద్వారా మనము ఎకనామికల్ గ్రోత్ని మనం పెంచుకొని ట్రాక్ని ఇంకొంచెం ఫాస్ట్గా మనం రీచ్ అవ్వాలి అంటే ఇవి అయితే చాలా అవసరం అండి. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఈ ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్, న్యూ ట్యాక్స్ రిజీమ్ అనేవి 2 ఉన్నాయి. సో ఈ కన్ఫ్యూజన్ లేనట్టుగా మనకి ఎక్కువగా గవర్నమెంట్ అంతా కూడా ఎక్కువ న్యూ ట్యాక్స్ రిజీమ్ వైపే దాన్ని ఎక్కువగా ప్రోత్సహించాలి. అంటే అందరూ ట్యాక్స్ పేయర్స్ ఇక మెల్లమెల్లగా ఈ న్యూ ట్యాక్స్ రిజీమ్కే వెళ్ళాలి అన్నట్టుగానే మనం లాస్ట్ 2 బడ్జెట్స్లో కూడా న్యూ ట్యాక్స్ రిజీమ్కే ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తున్నారండి. సో ఈ బడ్జెట్లో కూడా అదే కంటిన్యూ అవ్వబోతుంది. డెఫినెట్గా న్యూ ట్యాక్స్ రిజీమ్కే ఎక్కువ ఎగ్జంప్షన్స్ కానీ, స్లాబ్ రేట్స్ కొంచెం తగ్గించడం కానీ, బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఇప్పుడు 3 lakhs ఉంది న్యూ ట్యాక్స్ రిజీమ్కి, అది మేబీ 4-5 lakhsకి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో దట్ మెల్లగా అందరూ ఒక 70% ట్యాక్స్ పేయర్స్ ఎప్పుడైతే న్యూ ట్యాక్స్ రిజీమ్కి వచ్చేస్తారో ఇంకా నెమ్మదిగా ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ అనేది లేకుండా అందరూ కూడా ఇంకా న్యూ ట్యాక్స్ రిజీమ్ వైపే ఉంటారు. సో దట్ ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఓల్డ్ అండ్ న్యూకి, అది తొందరగా తీసేద్దాము అనే ధోరణిలోనే ఉన్నట్టుగా కనిపిస్తుందండి. సో ఇంకొన్ని అంటే ఇప్పటి వరకు న్యూ ట్యాక్స్ రిజీమ్కి ఏ డిడక్షన్స్ ఇవ్వలేదు, మనకి ఎగ్జంప్షన్స్ ఏమి ఇవ్వలేదు. ఒక స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఇచ్చారు. ఈసారి ఇంకొన్ని ఎగ్జంప్షన్స్ న్యూ ట్యాక్స్ రిజీమ్కి ఇవ్వడం కానీ, వాళ్ళ ఎగ్జంప్షన్ లిమిట్ 3 lakhs నుంచి 5 lakhs వరకు పెంచడం కానీ ఇలాంటివన్నీ జరగవచ్చండి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అందరూ మమ్మల్ని అడిగే క్వశ్చన్, మేడం మాకు 4 lakhs ఉంది ఇన్కమ్, మేము దాన్ని ఫైల్ చేయొచ్చా? అసలు అవసరం లేదు కదా, ఎందుకంటే మీరే చెప్పారు 7 lakhs వరకు మనకి ఎటువంటి ట్యాక్స్ ఉండదు కాబట్టి మనం ఫైల్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మేము చేయకుండా ఉంటున్నాం అనేది చాలా రాంగ్ ఇంప్రెషన్ అండి. అంటే ఇక్కడ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అనేది 3 lakhs ఉంది మీకు న్యూ ట్యాక్స్ రిజీమ్ ప్రకారము. సో ఒక్కసారి ఈ లిమిట్ దాటింది అంటే మాత్రము మీరు ట్యాక్స్ పే చేయక్కర్లేదు, కానీ ఫైల్ అయితే కంపల్సరీ అందరూ చేయండి. ఇలాంటి ఫైల్ చేయడం వల్ల మీకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి, తర్వాత మీకు లోన్స్ ఏమైనా తొందరగా రావడానికి, మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ అదర్ కంట్రీస్లో చేయించడానికైనా అన్ని చోట్ల ఇప్పుడు మనకి ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతున్నారు. మీరు లోన్స్కి వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా ట్యాక్స్ రిటర్న్స్ అనేవి మీరు చేయండి. ట్యాక్స్ పే చేయకండి, బట్ ట్యాక్స్ అయితే ఫైల్ చేయండి. సో అది మనకి జూలై 31st వరకు ఉంది. సో ఈలోపు మీరు ఆలోచించుకోండి, ఆన్లైన్లో చేయాలా లేకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకోవాలా. 500,000 కూడా ఇప్పుడు మీకు ఫైల్ చేసేస్తున్నారండి. అది పెద్ద కాస్ట్లీ ఏమీ కాదు, చాలా ఈజీగా జరిగిపోతుంది. సో అందరూ కూడా ఫైల్ చేస్తే మంచిదండి. సో ఎవరెవరు ఫైల్ చేయాలి? సో ఇక్కడ కొన్ని ఉన్నాయండి. మీకు బ్యాంక్ డిపాజిట్స్ more than 50 lakhs ఉంటే చేయాల్సి ఉంటుంది. అలానే మీకు ప్రొఫెషనల్ ఇన్కమ్ 10 lakhs పైన ఉందంటే మీరు ట్యాక్స్ ఫైలింగ్ చేయాలి. మీ ఎలక్ట్రిసిటీ బిల్ 1 lakh per annum కన్నా ఎక్కువ వస్తే మీరు చేయాలి. టీడీఎస్లు కూడా అంటే చాలామందికి ఇన్కమ్ ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి పెద్దవాళ్ళకి ఎస్పెషల్లీ. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకి టీడీఎస్లు 25,000 50,000 ఇట్లా లిమిట్ ఉందండి. అది దాటిన వెంటనే మీరు ఇమీడియట్గా
ఈ ట్యాక్స్ ఫైలింగ్ అనేది చేసుకోవాలి. సో మా సలహా ఏంటంటే అందరికీ ఎప్పుడైతే మీకు 2,50,000 అండర్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్, తర్వాత 3 lakhs అండర్ న్యూ ట్యాక్స్ రిజిమ్ పైన కానీ మీకు ఇన్కమ్ ఉన్నట్లయితే మీరు కంపల్సరీ ట్యాక్స్ ఫైల్ చేసుకోండి. అఫ్ కోర్స్ మీరు ట్యాక్స్ పే చేయక్కర్లేదు, ఎందుకంటే న్యూ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం 7 lakhs వరకు మనకి ట్యాక్స్ రిబేట్ అనేది ఇచ్చారు. అలానే ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో 5 lakhs వరకు మీకు ట్యాక్స్ రిజిమ్ ఇచ్చారు కాబట్టి మీకు ట్యాక్స్ అనేది పడదు, బట్ ట్యాక్స్ అయితే ఫైల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.